శ్రీమద్భాగవతం ప్రథమ స్కందం 17వ అధ్యాయం 26వ శ్లోకం నుండి ఇయం చ భూమిర్భగవతా న్యాసితోరుభరా సతి శ్రీమద్భిస్తత్పథన్యాసైః సర్వతః కృతకౌతుకా. తాత్పర్యం మరియు భాష్యము కృష్ణ కృపామూర్తి శ్రీ శ్రీమద్ అభయచరణారవింద భక్తి వేదాంత స్వామి శ్రీల ప్రభుపాద ఇస్కాన్ సంస్థాపకాచార్య. పూర్ణ పురుషోత్తముడైన భగవానుడు మరియు ఇతరులచే భూభారము నిక్కముగా నశించినది. ఆ దేవదేవుడు అవతరించి ఉన్నప్పుడు అతని మంగళకరములైన పాదముద్రల ద్వారా సర్వత్రా శుభములు చేకూరి ఉండెను. 27వ శ్లోకం. శౌచత్య శృఖలా సాధ్వీ దుర్భగేవోజ్జితా సతి. శౌచత్య శృఖలా సాధ్వీ దుర్భగేవోజ్జితా సతి. ఉజ్జితా అబ్రహ్మణ్యాన్ నృపవ్యాజాః శూద్రా భోక్షంతి మామితి. సాధ్వియకు ఈమె దురదృష్టవశాత్తు దేవదేవునిచే విడివబడినదై పాలకులుగా తమను ప్రదర్శించుకున్న శూద్రప్రాయజనులచే ఇప్పుడు పాలింపబడుచు అనుభవింపబడుచున్నందున కన్నీటితో తన భవిష్యత్తును గూర్చి విలపించుచున్నది. భాష్యము. క్షత్రియుడైన వాడే అనగా ఆర్తులను రక్షించుటకు యోగ్యుడైన వాడు రాజ్యము నేలుటకు నిర్దేశింపబడినాడు. ఆర్తులను రక్షింపవలనను అభిలాష లేని వారికి లేదా శిక్షణారహితులకు శూద్రజనులను పాలనాధికారి పదవి యందు నెలకొల్పరాదు. కానీ దురదృష్టవశాత్తు కలియుగమునందు శిక్షణారహితులకు శూద్రప్రాయులే ఓట్ల బలముతో పాలనాధికారి పదవిని ఆక్రమింతురు. అటు పిమ్మట అట్టివారు ఆర్తులను రక్షించుటకు బదులు ప్రతివారికిని సహనయోగ్యము కానటువంటి పరిస్థితిని కల్పింతురు. పౌరుల సుఖములను పణముగా పెట్టి అట్టి పాలకులు అధర్మయుతముగా భోగలాలసులగుదురు. అంతటా భూమాత తన సంతానమైన మానవులకు మరియు జంతువులకు సంప్రాప్తించిన దయనీయ స్థితిని గాంచి విలపించును. అధర్మము పెచ్చు పెరిగినప్పుడు కలియుగ ప్రపంచపు భవిష్యత్తు ఆ విధముగానే ఉండును. అధర్మ ప్రవృత్తులను అణచుటకు తగినటువంటి రాజు లోపించినప్పుడు శ్రీమద్భాగవత జ్ఞానమునందు జనులను విద్యావంతులను చేయుట ద్వారా దుష్ప్రవర్తనము లంచగొండితనము వంటి దుర్లక్షణములు నిండిన కలుషిత వాతావరణము నిర్మలము కాగలదు. శ్రీమద్భాగవతంలో మనం ఉపదేశాల గురించి చర్చిస్తూ ఉన్నాం. అందులో భాగంగా ఈ కలిపురుషునికి దండనము మరియు వరదానము అనేటువంటి అధ్యాయంలో మనకు ఈ కలియుగ పరిస్థితులకు సంబంధించి ఎన్నో ఉపదేశాలు ఇవ్వడం జరిగింది. వాటిని మనం చర్చిస్తున్నాం. ఇక్కడ పరీక్షిత్ మహారాజు ఈ శూద్రాధముడైనటువంటి రాజవేషధారి అయిన కలిపురుషుని చేత దండించబడుతున్న వృషభ రూపంలో ఉన్నటువంటి ధర్మదేవత, అలాగే గో రూపంలో ఉన్నటువంటి భూమాత, ఆ కలిపురుషుణ్ణి సంబోధించి ఇక్కడ మాట్లాడుతున్నాడు. అయితే వారి యొక్క దయనీయ పరిస్థితిని చూసి కలియుగం యొక్క పరిస్థితి ఎలా ఉంటుందనేది మనకు వివరిస్తున్నారనమాట. మనకి ముందు శ్లోకంలో ధర్మదేవత గురించి చెబుతూ ఆయన ఏమన్నాడంటే, ఇప్పుడు నువ్వు ఒకే పాదముపై నిలిచి ఉన్నావు. ఏమిటది? సత్యసంధత అని ఒకే ఒక పాదముపై నిలిచి ఉండి ఏదో ఒక విధంగా కుంటినడక నడుస్తున్నావు. కానీ ఈ కలహరూపుడైనటువంటి కలిపురుషుడు అసత్యం ద్వారా విజృంభిస్తూ ఆ పాదాన్ని కూడా నశింపజేయడానికి ప్రయత్నిస్తున్నాడు అని ఈ ధర్మం గురించిన దయనీయ స్థితి గురించి వివరించాడు. ఆ తర్వాత ఇప్పుడు ఏమంటున్నాడంటే, పూర్ణ పురుషోత్తముడైన భగవానుడు మరియు ఇతరులచే భూభారము నిక్కముగా నశించినది. అంటే భగవంతుడు అవతరించినప్పుడు, ఇప్పుడు ద్వాపరయుగాంతంలో శ్రీకృష్ణ భగవానుడు స్వయముగా వచ్చినప్పుడు ఆయన ఏం చేశాడు? ఎంతోమంది అసురులను సంహరించడం ద్వారా ఈ భూభారాన్ని ఆయన నశింపజేశాడు.
ఆ దేవదేవుడు అవతరించి ఉన్నప్పుడు అతని మంగళకరములైన పాదముద్రల ద్వారా చూడండి సర్వత్రా శుభములు చేకూరి ఉండను. చూడండి, కేవలం భగవంతుని యొక్క సమక్షం చేత, అంటే భగవంతుని యొక్క పాదముద్రలు ఏవైతే ఉన్నాయో ఈ భూమిపై, వాటి కారణం చేతనే ప్రతి చోటన కూడా శుభము చేకూరి ఉంది అని చెప్పి అంటున్నారు. కానీ ఇప్పుడు ఏమవుతుంది, సాధ్వీయకు ఈమె, అంటే ఈమె అంటే ఎవరిక్కడ, భూమాత. సాధ్వీయకు ఈమె దురదృష్టవశాత్తు దేవదేవునిచే విడువబడినదై, చూడండి, పాలకులుగా తమను ప్రదర్శించుకును శూద్రప్రాయోజనులచే ఇప్పుడు పాలించబడుచు అనుభవింపబడుచున్నందున కన్నీటితో తన భవిష్యత్తును గూర్చి విలపించుచున్నది. చూడండి, ఎందుకని ఇక్కడ ఏమన్నారు చూడండి, సాధ్వి అయినటువంటి భూమాత అని చెప్పున్నారు. సాధ్వి అని ఎవరని అంటారు, సాధ్వి అంటే సాధువర్తనురాలైనటువంటి స్త్రీని సాధ్వి అని చెప్పి అంటారు. మరి భూమాత ఎవరి యొక్క పత్ని, భూమాత ఎవరి యొక్క పత్ని, భగవంతుని యొక్క పత్ని ఆమె. అంటే మరి భార్యను రక్షించాల్సినటువంటి వారు ఎవరు, భర్త రక్షించాలి. కానీ మనకి భాగవతంలోనే ప్రారంభంలో అధ్యాయంలో చెప్పబడినట్లుగా కృష్ణే స్వధామోపగతే ధర్మజ్ఞానాదిభి సహా, అంటే శ్రీకృష్ణ భగవానుడు ఎప్పుడైతే తన యొక్క స్వధామానికి నిష్క్రమించాడో, ఏ విధంగా, ధర్మ జ్ఞానాదిభి సహా, ధర్మమును జ్ఞానమును వెంటబెట్టుకుని అని చెప్పి అన్నారు. కాబట్టి ఇక్కడ ఏమంటున్నారంటే ఆ దేవదేవుడు ఇప్పుడు ఈ భూమిని విడిచిపెట్టి వెళ్ళిపోవడం చేత ఏమవుతుందట, పాలకులుగా తమను తాము ప్రదర్శించుకునేటువంటి వారు, అంటే వారు వాస్తవానికి పాలకులు కాదు. ఎవరు వాళ్ళు, శూద్రప్రాయోజనులచే. చూడండి, శూద్రులంటే మనం చెప్పుకున్నాం, శూద్రులంటే ఏమిటంటే శోచతి ఇది శూద్ర అని చెప్పి. శోచతి అంటే అనవసరంగా దుఃఖిస్తూ ఉండేవాడిని శూద్రుడు అని చెప్పి అంటారు. అంతేగాని ఇప్పుడు చెప్పినట్టుగా శూద్రులు అంటే కొన్ని కులాల వాళ్ళు శూద్రులు కాదు. శోచతి ఇది శూద్ర అంటే ఎందుకని దుఃఖిస్తూ ఉంటాడు అంటే ఆత్మజ్ఞానం లేకపోవడం చేత, దేహచేతనంలో ఉండడం చేత దుఃఖిస్తూ ఉంటాడు అనమాట. ఆత్మజ్ఞానం కలిగి ఉన్నవాడు ఏం జరిగినా సరే దుఃఖిస్తాడా, దుఃఖించడం. కానీ ఆత్మజ్ఞానం లేనివాడు, శరీర చేతనంలో ఉన్నవాడు, అతడు ఏమనుకుంటాడంటే ఈ శరీరమే నేను, కాబట్టి ఈ శరీరం కొద్ది కాలం మాత్రమే ఉంటుంది, మరి ఈ కొద్ది కాలంలో నేను ఇంద్రియభోగం చేయాలి, కానీ నాకు ఇంద్రియభోగం చేసే అవకాశం ఇప్పుడు నేను కోల్పోయాను, కాబట్టి దుఃఖాన్ని అనుభవిస్తూ ఉంటాడు. కానీ ఆత్మజ్ఞానం ఉన్నవాడు దుఃఖించడు, ఎందుకంటే అతనికి తెలుసు ఇవన్నీ సుఖ దుఃఖాలన్నీ కూడా వస్తూ పోయేటువంటి కాలంలో జరిగేటువంటి మార్పులు లాంటివని తెలుసు. అలాగే శూద్రుడు అంటే మరొక నిర్వచనం ఏమిటంటే పరిచర్యాత్మకం కర్మ సూత్రస్యాపి స్వభావజం అన్నారు. అంటే బ్రాహ్మణ క్షత్రియ వైశ్యులకు పరిచర్య చేసేటువంటి వాడు అని చెప్పి. కాబట్టి ఇలాంటి శూద్రుల వంటి జనులచే ఇప్పుడు పాలించబడుతుందట. చూడండి, అందుచేత తన యొక్క భవిష్యత్తును గురించి ఆలోచిస్తూ భూమాత దుఃఖిస్తూ ఉందట. అంటే ఏం జరగబోతుంది అని చెప్పి. వాస్తవానికి మనం చూసినట్లయితే ఈ యుగం అనేటువంటివి యుగాలు 4 ఉన్నాయి మనకి. ఏమిటవి? సత్య, త్రేత, ద్వాపర, కలియుగాలు. అయితే సత్యయుగం నుండి మొదలుకొని రోజు రోజుకి కూడా ఈ అన్నీ కూడా క్షీణించిపోతూ ఉంటాయి. ధర్మము, జ్ఞానము, సహనము, దయ, శుభ్రత, అలాగే సత్యము, తపస్సు, ఇవన్నీ కూడా క్షీణిస్తూ ఉంటాయన్నమాట నానాటికి కూడా. అలాగే ఆయుష్, అలాగే మనుషుల యొక్క స్మృతి అంటే జ్ఞాపక శక్తి, అలాగే వారి యొక్క బుద్ధి, ఇవన్నీ కూడా క్షీణిస్తూ ఉంటాయి. అయితే ఈ కలియుగంలో మనం పూర్వం చర్చించినట్లుగా ఈ ధర్మం అనేటువంటిది సంపూర్ణంగా నిర్వహించబడుతూ ఉంటుంది. అంటే ధర్మం 4 పాదాలపై నిలబడి ఉంటుంది అనమాట. ఇది ఎలాంటిదంటే చూడండి, కౌంట్ డౌన్ లాగా సత్యయుగం ప్రారంభమయ్యే దగ్గర నుంచి క్రమక్రమంగా. అయితే సత్యయుగంలో మనకి ఈ మార్పు ఏమీ మనకు కనిపించదు అనమాట. అంటే పతనం చెందుతున్నట్టుగా మనకేం కనిపించదు అంత వేగంగా. ఎందుకంటే సత్యయుగం యొక్క నిడివి చాలా ఎక్కువ. ఇప్పుడు కలియుగాన్ని 4తో గుణిస్తే అప్పుడు సత్యయుగం యొక్క నిడివి వస్తుంది. అర్థమవుతుంది కదా? కలియుగం ఎంత? 4,32,000 సంవత్సరాలు.
దాన్ని 4తో గుణించండి, అంటే సుమారుగా 17 లక్షల సంవత్సరాలు అనమాట ఇది సత్యయుగం. కాబట్టి సత్యయుగం సుదీర్ఘంగా ఉంటుంది కాబట్టి అంతగా మార్పులేవి కనిపించవు స్పష్టంగా, క్రమక్రమంగా. కానీ త్రేతాయుగానికి వచ్చేసరికి మళ్ళీ ఏమవుతుంది, మళ్ళీ 3 పాదాలపై ధర్మం అనేది నిలబడుతుంది అని చెప్పి అంటాం. మరి త్రేతాయుగం యొక్క నిడివి ఎంత అంటే కలియుగాన్ని 3తో గుణించారనుకోండి, సుమారుగా 13 లక్షల సంవత్సరాల దాకా వస్తుంది. మళ్ళీ ద్వాపరయుగానికి వెళ్ళేసరికి 2 పాదాలపై నిలుస్తుంది, అంటే సుమారుగా 8,64,000 సంవత్సరాలు. ఈ విధంగా ఏమవుతుందంటే వాస్తవానికి ధర్మం అనేది భౌతిక ప్రపంచంలో ఎప్పుడూ క్షీణిస్తూనే ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ ఉండేవారు ఎవరు అంటే అందరూ కూడా ఖైదీలు, మనం చెప్పుకున్నాం కదా. భగవంతుని సేవ పట్ల విముఖత కలిగినటువంటి జీవులే ఈ భౌతిక ప్రపంచానికి పంపించబడతారు. కాబట్టి ఇక్కడ సహజ లక్షణం ఏమిటంటే ఇప్పుడు పతనమే సహజ లక్షణం అనమాట. అయితే ఎప్పుడైతే ఆ పతనావస్థ అనేది భరించరాని సఖ్యంగా మారిపోతుందో, భరించసఖ్యంగా అని తీవ్ర స్థాయికి పతనం చెందుతుందో అప్పుడు పరిస్థితిని చక్కదిద్దడం కోసం భగవంతుడు ఆయన స్వయంగా రావడం కానీ, ఆయన అవతారాలు కానీ, లేకపోతే ఆయన యొక్క విస్తరణలు కానీ, లేదా తన యొక్క వ్యక్తిగతమైనటువంటి సేవకుల్లో ఒకరిని కానీ ఆచార్యులుగా ఆయన పంపిస్తూ ఉంటాడు పరిస్థితిని చక్కదిద్దడం కోసం. చూడండి, అర్థవుతుంది కదా. అందుకే భగవద్గీతలో కృష్ణుడు చెప్తున్నాడు కదా, యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానం అధర్మస్య తథాత్మానం సృజామ్యహం అని చెప్పుంటున్నాడు. యదా యదా హి ధర్మస్య అంటే ఎప్పుడెప్పుడైతే ధర్మానికి గ్లానిర్భవతి, ధర్మానికి గ్లాని జరుగుతుందో, అంటే ధర్మానికి గ్లాని అంటే ఏమిటి అంటే ధర్మపాలన అనేటువంటిది ఎప్పుడైతే నశిస్తుందో, అంటే ఈ 4 నియమాలు ఏవైతే ఉన్నాయో ఇవి ఎప్పుడైతే ఉల్లంఘించబడతాయో, అంటే ఏ కారణం కోసం అయితే ఈ భౌతిక ప్రపంచం సృష్టించబడిందో ఆ కారణం, ఆ ప్రయోజనం ఏదైతుందో ఆ ప్రయోజనం నెరవేరని పక్షంలో ఏమవుతుందంటే అప్పుడు భగవంతుడు పరిస్థితిని చక్కదిద్దడం కోసం వస్తాడు. ఆయన పరిస్థితిని చక్కదిద్దుతాడు, మళ్ళీ ఏమవుతుంది, మళ్ళీ క్రమక్రమంగా మళ్ళీ అంతా కూడా క్షీణిస్తూ ఉంటుంది. అయితే క్షీణించడం అనేది కలియుగంలో చాలా మనకి ప్రస్ఫుటంగా కనిపిస్తుంది అనమాట. చూడండి, ఎందుకంటే కలియుగం యొక్క నిడివి తక్కువ కదా, కలియుగం యొక్క నిడివి తక్కువ, మరి జనుల యొక్క ఆయుష్ తక్కువ, అవునా కదా. మన యొక్క జ్ఞాపక శక్తి తక్కువ, బుద్ధి తక్కువ, సహనం తక్కువ, దయ ఉండదు, శుచి ఉండదు, తపస్సు చేయలేరు జనులు. కాబట్టి కలియుగంలో చాలా వేగంగా పతనం చెందుతూ ఉంటుంది అనమాట. చూడండి, అందుకే కలియుగం యొక్క నిడివి కూడా ఎంత అంటే 4,32,000 సంవత్సరాలే. చూడండి, ఇప్పటికీ మనకి కలియుగం ప్రారంభమై 5,000 సంవత్సరాలు రమారమి అవుతుంది. మరి ఇంకా మనం 4,27,000 సంవత్సరాలు వెళ్ళాలి. కానీ కలియుగంలో ఈ ప్రారంభంలో ఉన్నటువంటి అంటే మళ్ళీ ఒక్కొక్క యుగంలో కూడా దాన్ని 4 భాగాలుగా విభజిస్తారు. కాబట్టి ఒక రకంగా చెప్పాలంటే ఇప్పుడు కలియుగంలో స్వర్ణయుగం జరుగుతుందని చెప్పుకోవచ్చు. కలియుగంలో స్వర్ణయుగం. ఎందుకని స్వర్ణయుగం అంటే ఇది ఎవరైతే కొంచెం బుద్ధి కలిగినటువంటి జీవులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ సమయంలో ఈ యొక్క హరినామ సంకీర్తన ఉద్యమం ఏదైతుందో దీన్ని స్వీకరించి వాళ్ళు తమ సమస్యలను పరిష్కరించుకునే అవకాశం లభిస్తుంది అన్నమాట. ఎందుకంటే ఈ మొదటి పాదం గడిచిన తర్వాత, అంటే ఇప్పటి నుండి ఒక 10,000 సంవత్సరాలు సుమారుగా లెక్క చెబుతారు, అది గడిచిన తర్వాత ఇంకా ఉద్ధరింపబడే మార్గం కూడా ఉండదు అనమాట. చూడండి, ఎందుకంటే కలియుగంలో జన్మించేవాళ్ళు చాలా ప్రత్యేకమైనటువంటి జీవులు అనమాట. ఎందుకంటే జీవులు తమ యొక్క ప్రవృత్తులను బట్టి వాళ్ళు ఏ యుగంలో జన్మించాలనేది నిర్ణయించబడుతుంది. అంటే ఉదాహరణకి సత్యయుగంలో ఉన్నటువంటి జీవులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వెంటనే తెలుసుకోగలుగుతారు, ఓ మనం భౌతిక ప్రపంచానికి పతనం చెందాం, కారణం ఏమిటి, ఓహో ఇది కారణం, కాబట్టి మనం వెంటనే ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి మళ్ళీ బయటికి. చూడండి, కాబట్టి అందుకే సత్యయుగంలో మనం చూసినట్లయితే అందరూ కూడా పరమహంసలుగా ఉండేవారు అనమాట. అందరూ కూడా పరమహంసలే సత్యయుగంలో, అదవుతుంది కదా. అప్పుడు వర్ణాలు ఈ వర్ణ విభజన కూడా అవసరం ఉండేది కాదు, బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్రులు అనేటువంటి విభజన కూడా అవసరం ఉండేది కాదు. ఎందుకంటే అందరూ కూడా పరమహంసలు లాంటి వాళ్ళే. అంటే వాళ్ళు ఏదో పొరపాటున ఈ భౌతిక ప్రపంచంలో పతనం చెందారు, కానీ వెంటనే తెలుసుకుని వాళ్ళు వెనక్కి వెళ్ళిపోగలరు.
ఇలా ముందుకు సమయం వెళ్ళే కొంది చాలా పతనం చెందిన చైతన్యం కలిగిన వాళ్ళే జన్మిస్తూ ఉంటారు అనమాట. చూడండి, ఇప్పుడు ఉదాహరణకి ఇప్పుడే చూడండి, మనం కలియుగంలో ఉన్నాం. మనతో పోల్చుకుంటే పూర్వ తరాల్లో ఉన్నవాళ్ళు వారి యొక్క చైతన్యం ఉన్నతంగా ఉండేది, అవునా కదా? వారి యొక్క బుద్ధి చాలా గట్టిగా ఉండేది, జ్ఞాపక శక్తి కూడా. చూడండి, పూర్వం ఈ క్యాలిక్యులేటర్లు ఇవన్నీ ఎక్కడున్నాయి? కంప్యూటర్ లేవు, క్యాలిక్యులేటర్ లేవు. అంతా కూడా మనం చూస్తే వాళ్ళు నోటి లెక్కలు అనమాట అన్నీ కూడా. చూడండి, అంటే వారి యొక్క జ్ఞాపక శక్తి చాలా ఎక్కువగా ఉండేది, ఆయుష్ కూడా ఎక్కువగా ఉండేది, ఎక్కువగా అనారోగ్యం పాలయ్యేవారు కాదు. మనకే తెలుసు కదా పరిస్థితి. రోజు రోజుకి కాలం గడుస్తున్న కొద్దీ మనం చూడొచ్చు ఎంతగా మనిషి అన్ని రకాలుగా పీడించబడుతున్నాడు అనేటువంటిది, అవునా కదా? పరిస్థితులు దిగజారుతున్నాయి లేదా? మరి ఈ విధంగా మీరు చూడండి, మరి అసలు పూర్వయుగాల్లో ఎలా ఉండేది పరిస్థితి, అదవుతుంది కదా? కాబట్టి ఇది భౌతిక ప్రపంచం యొక్క లక్షణం అనమాట. ఎందుకంటే ఈ చక్రం తిరుగుతూ ఉంటుంది కదా, చక్రం తిరుగుతూ ఉంటే క్రమక్రమంగా మళ్ళీ పతనం అవుతూ ఉంటుంది. ఆ పరిస్థితిని బట్టి, ఆనాటి దేశకాలమాన పరిస్థితులను బట్టి భగవంతుడు ఎవరైతే ముక్తి సాధించాలనుకుంటారో ఆ జీవులకు ఏదో ఒక విధానాన్ని ఏర్పాటు చేసి వెళ్ళిపోతూ ఉంటాడు అనమాట. ఆ విధంగా కలియుగంలో మనం చూసినట్లయితే ఇంకా అన్యమైనది మనం చేయగలిగింది ఏమీ లేదు. చూడండి, అత్యంత సులభమైన ప్రక్రియ మనకి ఇచ్చారు కలియుగంలో. అంటే కనీస తపస్సు అనమాట. ఇంకా దీనికి మించి తగ్గించే అవకాశం లేదు అసలు. ఇంకా తగ్గించడానికి ఏముంది? ఎందుకంటే ధర్మం అనేది నిలవాలంటే కనీసం ఈ 4 ఉండాలి. సత్యం, శౌచం, దయ, తపస్సు అనేటువంటివి తప్పనిసరి. కాబట్టి కనీసం ఈ 4 నియమాలు కూడా పాటించలేకపోతే ఇంకా మన జీవితం వ్యర్థం అన్నమాట. అంటే మన పశువుల్లో జీవిస్తున్నట్టే. పైగా కలియుగంలో అది కూడా ప్రారంభంలోనే మనకి ఈ హరినామ సంకీర్తనం అనేది అందుబాటులో ఉన్న సమయంలో మనం ఉండి కూడా ఈ అవకాశాన్ని స్వీకరించకపోతే మనం గొప్ప తప్పు చేసినట్టే అనమాట. మళ్ళీ ఎందుకంటే అది కూడా పూర్తిగా మనం ఈ ప్రక్రియ నిర్వర్తించకుండా ఏ సగమో ఎంతో చేసామనుకోండి, ఒకవేళ ఉన్నత లోకాలకు వెళ్ళినా ఉన్నత లోకాల్లో మనం ఇంద్రియ భోగాన్ని చాలా చక్కగా అనుభవించవచ్చు. ఎందుకంటే ఎవరైతే పూర్తి స్థాయిలో కృష్ణ చైతన్యాన్ని ముగించలేదో అప్పుడు వాళ్ళు పుణ్యం చేస్తారు కాబట్టి వాళ్ళు ఉన్నత లోకాలకు వెళతారు. అయితే ఉన్నత లోకాల్లో ఇక్కడ కంటే ఆయుష్ చాలా ఎక్కువగా ఉంటుంది. అక్కడికి వెళ్ళి మనం ఇంద్రియ భోగం చేసి మళ్ళీ క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి అన్నట్టుగా అక్కడ మన పుణ్యం క్షీణించి మళ్ళీ భూమి మీదకి వచ్చేటప్పటికి ఈ 10,000 సంవత్సరాలు కాస్త గడిచిపోయింది అనుకోండి, మీకు అర్థమవుతుంది కదా? అప్పుడు ఘోరకాలి ప్రవేశిస్తుంది. ఇంకా అప్పుడు ఎలాగో ఏం చేయలేము. చూడండి పరిస్థితి ఎలా ఉంటుంది. అందుచేత ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఇక్కడ భూమాత భవిష్యత్తు గురించి విలపిస్తూ ఉందట, ఏం జరుగుతుంది ఏమిటని చెప్పి. ఇక్కడ మనకి భాష్యంలో చెప్పారు కలియుగంలో ఎలా ఉంటుందంటే, క్షత్రియుడైన వాడే రాజ్యము నేలుటకు నిర్దేశింపబడినాడు. కానీ క్షత్రియుడు అంటే ఎవరు? క్షత్రియ అంటే క్షత ఇది త్రాయతే ఇది క్షత్రియ అని చెప్పన్నారు. క్షతము అంటే ఏమిటి అంటే గాయము అని అర్థం. అంటే ఆర్తులను రక్షించుటకు యోగ్యుడైన వాడు క్షత్రియుడు. ముఖ్యంగా మనం చెప్పుకున్న ప్రతి రాజ్యంలో 5గురు సంరక్షించబడాలి అని. ఏ 5గురు సంరక్షించబడాలి? గోవులు, బ్రాహ్మణులు, స్త్రీలు, వృద్ధులు, చిన్నపిల్లలు. చూడండి, ఈ 5 కూడా రక్షించబడాలి. కానీ అలాంటి వారిని రక్షించాలనేటువంటి అభిలాష లేని వారు ఎవరైతే ఉన్నారో, లేకపోతే ఎలాంటి శిక్షణ లేని వారు ఎవరైతే ఉన్నారో, అలాంటి వారిని, అలాంటి శూద్ర జాతి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని పాలనాధికారిగా నిలబెట్టకూడదని చెప్పి అంటున్నారు. ఎందుకంటే ఇంక దేశాన్ని పాలించడం అంటే ఇంకా వేరే అర్థమే ఉంది చెప్పండి. అసలు నాయకుడు అనేవాడు ఎందుకు ఉండాలి? ప్రతి చోటన కూడా మనం చూస్తే, ఎక్కడ చూసినా, ఏ రంగంలో చూసినా ఒక సంఘం అనేది ఉంటుంది, దానికి ఒక నాయకుడు అనేవాడు ఉంటాడు, అవునా? ఇప్పుడు ఉదాహరణకి రకరకాల కార్మిక సంఘాలు ఉంటాయి, అవునా? కార్మిక సంఘాలు ఉంటాయి కదా. ఇప్పుడు చూడండి, కనీసం మనకి రిక్షా యూనియన్ ఉంటుంది. రోడ్డు మీదకి వెళ్ళామంటే, ఏ రైల్వే స్టేషన్ దగ్గరికి వెళితే అక్కడ రిక్షా యూనియన్ ఉంటుంది, లేదా ఆ పక్కనే ఉంటుంది ఆటో వాళ్ళ యూనియన్ ఉంటుంది, ఆ పక్కన కార్ల యూనియన్ ఉంటుంది, అవునా కదా? ఇలా ప్రతిదానికి ఒక యూనియన్ అనేది ఉంది. యూనియన్ అంటే ఏమిటి? ఐక్యత.
అవునా? లేకపోతే కూరగాయల వర్తక సంఘం అనేది ఒకటి ఉంటుంది, కిరాణా మర్చెంట్స్ అసోసియేషన్ ఉంటుంది, లయన్స్ క్లబ్ అంటారు, ఆ క్లబ్ అంటారు, ఈ క్లబ్ అంటారు. లేకపోతే వడ్రంగి పని వాళ్ళ సంఘం అని ఒకటి, లేకపోతే వెల్డింగ్ పని వాళ్ళ సంఘం అని ఒకటి. ఇలా ఎందుకు ఈ సంఘం అనేది అవసరం? ఎందుకు చెప్పండి? దేనికోసం? సమిష్టిగా ఉండడం చేత ఏమొస్తుంది? ఐకమత్యం మహాబలం అని చెప్పి అంటారు, అంతే కదా? అంటే ఒక సమూహంగా ఉన్నట్లయితే, ఇది ఎందుకు సమూహంగా ఉండాలంటే మనల్ని మనం రక్షించుకోవడం కోసం, అవునా కదా? మరి అన్ని చోట్ల కూడా మీరు ఏ రంగంలో చూసినా సరే ఒక సమూహం అనేది అవసరం. దేనికంటే రక్షణ కోసం. మరి ఆ సమూహానికి ఒక నాయకుడు అనేవాడు ఉండాలా లేదా చెప్పండి? ఆ నాయకుడు అనేవాడు దేనికోసం పాటుపడాలి? తాను ఎవరి గురించి అయితే నాయకత్వం వహిస్తున్నాడో వారిని రక్షించాలి. అలాగే దేశ ప్రజలందరూ కలిసి ఒక వ్యక్తిని నాయకుడిగా ఎంచుకున్నారు. దేనికోసం ఎంచుకుంటున్నారు నాయకుడిగా? తమ యొక్క రక్షణార్థం. ఇది ఇంగిత జ్ఞానానికి సంబంధించిన విషయం, అవునా కదా? కానీ చూడండి, మనుషులు ఎంత మూర్ఖులంటే వాళ్ళకి తెలుసు ఏమిటంటే మనం మనల్ని రక్షించేవాడిని ఒకరిని ఎన్నుకుంటున్నాం అని చెప్పి. కానీ ఆ ఎన్నుకునే ప్రక్రియలో మళ్ళీ అందరూ కూడా ఏం చేస్తారు? ఇక్కడ లంచగొండితనం చూడండి, అవునా కదా? భారతదేశంలో ఎన్నికలు జరుగుతున్నాయంటే ఎన్నికల పండుగ చూడండి, వార్తలు కూడా అలాగే రాస్తారు, ఎన్నికల పండగలు వచ్చాయని చెప్పి. ఏమిటి పండగ? అందులో పండగ ఏమిటి? పండగ ఏమిటంటే డబ్బులు వస్తాయి, మందు చక్కగా ప్రవహిస్తుంది ఏరులై, బిర్యానీ ఇవన్నీ కూడా చక్కగా అందుతాయి, అవునా కదా? అంతా కూడా చక్కగా అంతా బిజినెస్ జరుగుతుంది, బ్యానర్లు కొట్టేవాళ్ళకి వ్యాపారం దొరుకుతుంది, ప్రింటింగ్ వాళ్ళకి వ్యాపారం దొరుకుతుంది, టీవీ ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళకి చక్కగా వార్తలు వస్తాయి. ఎందుకంటే అందరూ అదే చేతనంలో ఉంటారు కదా. అంటే కలియుగంలో ఏది చూసినా సరే వ్యాపారం చూడండి, ఏం జరిగినా సరే దాంతో వ్యాపారం చేయొచ్చు కలియుగంలో, అంతే కదా? పరిస్థితి అలాగే ఉంది కదా, ప్రతిదీ కూడా వ్యాపారం. కాబట్టి ఎన్నికలు కూడా ఒక పెద్ద వ్యాపారం అన్నమాట. చూడండి ఎలా జరుగుతుంది అంటే, ఈ పారిశ్రామికవేత్తలు ఎవరైతే ఉంటారో, భారతదేశంలో మాత్రమే కాదు ప్రపంచవ్యాప్తంగా మీరు చూసినట్లయితే, ముఖ్యంగా అమెరికా లాంటి దేశం మనం చూస్తే, ఎవరు నాయకుడిగా వస్తాడనేది ఎవరు నిర్ణయిస్తారంటే, అక్కడ ఉన్నటువంటి మల్టీనేషనల్ కంపెనీలు ఏవైతే ఉన్నాయో. ఎందుకంటే ముఖ్యంగా వ్యాపారవేత్తలు ఏం చేస్తారు? సరే మనకి ఎక్కువ లాభం వచ్చే విధంగా విధి విధానాలు రూపొందించేవాడిని మనం బలపరచాలి. లేకపోతే ఈ రాజకీయ పార్టీలకి ఎన్నికల్లో నిలబడాలంటే ధనం ఎక్కడి నుంచి వస్తుంది చెప్పండి? పెద్ద పెద్ద వ్యాపారవేత్తలు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా వాళ్ళకి ఏం చేస్తారు? చందాలు ఇస్తారనమాట. చూడండి దేనికోసం? ఇతను వస్తే మనకి రేపు పొద్దున మన వ్యాపార ప్రయోజనాలన్నీ కూడా నెరవేరుతాయి. చూడండి అందుచేత వాళ్ళు కూడా ఏం చేస్తారు? చక్క ధనాన్ని ఇష్టం వచ్చినట్లుగా పనిచేస్తూ ఉంటారు. అంటే జనులు ఎంత మూర్ఖులంటే, చూడండి తెలిసి మనం ఏం చేస్తున్నాం? ఒక మోసగాడిని ఎంచుకుంటున్నాం, అవునా కదా? మోసగాడు కాకపోతే నీకు ధనం ఇస్తున్నాడంటే చూడండి, ముందు అసలు నువ్వు వేసే మొదటి అడుగే నువ్వేం చేస్తున్నావు? వాడి దగ్గర డబ్బులు తీసుకుంటున్నావు. అంటే నువ్వు తెలిసి నువ్వేం చేస్తున్నావు? అలాంటి వాడిని ఎన్నుకుంటున్నావు. చూడండి అప్పుడు ఎలా రక్షణ అనేది ఉంటుంది చెప్పండి? సాధ్యం అవుతుంది? అది అసాధ్యం అన్నమాట. ఎందుకంటే నాయకుడు వాడు లంచగొండి అనేటువంటి విషయం నీకు ముందే తెలుసు కదా, తెలిసి అలాంటి వాడికి ఓటు ఇస్తున్నావు అంటే ఇంకా వాడిని నేను రక్షించాడనే కదా అర్థం. వాడిని ఎలా రక్షిస్తాడు? కాబట్టి వాడికి ఎలాగో బాధ్యత ఉండదు, అంతే. చూడండి ఇది కలియుగంలో పరిస్థితి అనమాట. పౌరుల సుఖములను పణముగా పెట్టి అట్టి పాలకులు అధర్మయుతముగా భోగలాలసు దగుదురు. చూడండి ఏమంటున్నారు? ఏం చేస్తారట వాళ్ళు? కలియుగమునందు శిక్షణారహితులకు శూద్రప్రాయులే ఓట్ల బలముతో పాలనాధికారి పదవిని ఆక్రమింతురు. అటు పిమ్మట తర్వాత ఏం చేస్తారట? అట్టివారు ఆర్తులను రక్షించుటకు బదులు ప్రతి వారికి సహనయోగ్యము కానటువంటి పరిస్థితిని కల్పిస్తారట. సహించలేనటువంటి పరిస్థితులు ఏర్పాటు చేస్తారని చెప్పుకుంటున్నారు. పౌరుల సుఖములను పణముగా పెట్టి అట్టి పాలకులు అధర్మయుతముగా భోగలాలసు దగుదురు. చూడండి ఇది. కాబట్టి ఏమిటంటే అంతా కూడా వ్యాపారం అన్నమాట. చూడండి వారి యొక్క వ్యాపార ప్రయోజనాల కోసం ఒక్కసారైనా సరే ఎమ్మెల్యే ఎంపీ అయితే చాలు.
కాబట్టి ఏంటంటే ముందు పెట్టుబడి పెడతాం, పెట్టుబడి పెట్టిన తర్వాత మళ్ళీ అధికారంలోకి వస్తే దానికి 2-3 రెట్లు సంపాదించుకుంటాం. ఇది పరిస్థితి అనమాట. 28వ శ్లోకం. ఇతి ధర్మం మహీం చైవ స్వాంత ఇత్వా మహారథః నిశాతమాధదే ఖడ్గం కలయే ధర్మహేతవే. మహారథుడైన పరీక్షిత్తు ఆ విధముగా ధర్మదేవతను మరియు భూమాతను శాంతపరిచి అధర్మకారకుడైన కలిపురుషుని సంహరించుటకు వాడి అయిన ఖడ్గమును చేపట్టెను. చూడండి, ఇక్కడ పరీక్షిత్ మహారాజుని మహారథుడు అని చెప్పున్నారు. మహారథుడు అంటే 1000 మంది శత్రువులతో ఒంటరిగా పోరాడ సమర్థుడు. చూడండి, అది మహారథుడు అంటే. 1000 మంది శత్రువులతో ఒంటరిగా పోరాడే సమర్థుడట మహారథుడు అంటే. అతిరథ మహారథులు అని చెప్పి అంటాం కదా, అది పరిస్థితి. మనకు కూడా రాజకీయ కార్యక్రమాలకి బ్యానర్లు కడతారు, అతిరథ మహారథులకు స్వాగతం అని చెప్పి. అలా వాడికి స్టేజ్ ఎక్కిన తర్వాత పూర్వం ఏ శ్రీకృష్ణదేవరాయల కాలం నాడు వాళ్ళు వాడినటువంటి ఖడ్గం ఏదైనా తెచ్చి వాడిని చేతిలో పెట్టామనుకోండి, వాడు కింద పడిపోతారు మొయ్యలేక. చూడండి, మీరు ఎప్పుడైనా చూసారా అవి ఎంత బరువు ఉంటాయో? మీరు ఎప్పుడన్నా ఈ పురాతన వస్తు సంగ్రహాలయాలు ఉంటాయి కదా, మ్యూజియంలు, మీరు అక్కడికి వెళ్ళి చూస్తే, ఈ హైదరాబాద్లో అక్కడెక్కడ ఉన్నాయి మ్యూజియంలు, అక్కడ వెళితే పూర్వం వాళ్ళు వాడినటువంటి కత్తులు, బళ్ళాలు, ఈటెలు ఇవన్నీ కూడా ఉంటాయి. అక్కడ పక్కన ఎన్ని కేజీలు ఉంటుందో రాస్తారు. 50 కేజీలు కత్తి ఒక్కోటి. చూడండి, 60 కేజీలు కత్తి. ఈ రోజుల్లో ఏమిటంటే కొంతమంది కులం పిచ్చి వాళ్ళు ఉంటారనమాట. వాళ్ళు కూడా ఏం చేస్తారంటే ఈ కత్తుల బొమ్మలు, గొడ్డల బొమ్మలు వేసి తిరుగుతుంటారు. ఈ రోజుల్లో అవి ఎలాగో వాడటంలో ఎవరు కూడా. ఒకవేళ నిజంగా సందర్భం వచ్చి తమను తాము రక్షించుకోవాల్సి వస్తే ఆ కత్తినే మోయలేని పరిస్థితి. చూడండి, కానీ వాళ్ళు ఏమేసుకుంటారు? అతిరథులు. అతిరథులు అంటే ఇక్కడ చెప్పారు 1000 మంది శత్రువులతో ఒంటరిగా పోరాడే సమర్థుడట. 1000 మంది. అది ఎలా సాధ్యం? సినిమాలో చూపించడం కూడా కష్టమే. 1000 మందితో ఎలా ఒంటరిగా పోరాడతాడు చెప్పండి. అలాంటి పరీక్షిత్ ఏం చేశారట, వెంటనే ధర్మదేవతను భూమాతను ఆ విధంగా మాట్లాడి శాంతపరిచి ఈ కలిపురుషుడిని చంపడం కోసం వెంటనే వాడి అయిన ఖడ్గమును చేపట్టెను. చూడండి, పైన తెలుపబడిన రీతిగా శాస్త్రములయందు నిషిద్ధములైన సర్వ విధములకు పాపకర్మలను ప్రయత్నపూర్వకముగా వనరించువాడే కలిపురుషుడు. చూడండి, కలిపురుషుడు ఎవరట ఇక్కడ చెప్తున్నారు. మనకు పూర్వం చెప్పినటువంటి ఈ నిషిద్ధాలైనటువంటి అన్ని రకాల పాపకర్మలను ప్రయత్నపూర్వకంగా చేస్తాడట కలిపురుషుడు. కలియుగము సంపూర్ణముగా కలిపురుషుని కర్మలతోనే నిండి ఉండును. చూడండి, మరి కలిపురుషుడు ఎవరండి? కొన్నిసార్లు అడుగుతుంటారు, అసలు ఎవరి కలిపురుషుడు? చూడండి, కాలం అనేటువంటిది మనకి ఇక్కడ సత్య, త్రేత, ద్వాపర, కలి అనేటువంటి 4 భాగాలకు విభజించబడింది కదా. వీరందరూ కూడా విడివిడిగా దేవతలు అన్నమాట. చూడండి, ఆయా కాలానికి అధిష్టాన దేవతలు వీళ్ళు. కృతుడు, ద్వాపరుడు, త్రేతుడు, అలాగే కలిపురుషుడు. చూడండి, అంటే ఆ కాలం వచ్చేటప్పటికి ఒక విధంగా చెప్పాలంటే వీళ్ళందరూ కూడా భగవంతుని యొక్క సేవకులే. వారి వారి కాలాలు వచ్చేటప్పటికి వారు ఏం చేస్తారంటే వారి యొక్క ప్రభావాన్ని చూపిస్తూ ఉంటారనమాట. కాబట్టి కలిపురుషుడు ఎవరు అంటే, కలిపురుషుడు అనేవాడికి ఒక ప్రత్యేక బాధ్యత అప్పగించబడింది. అది కలిపురుషుడు తన బాధ్యతను చక్కగా నిర్వర్తిస్తున్నాడు అంతే. ఒక విధంగా చెప్పాలంటే ఏం చేస్తారట, ఈ పాపకర్మలు ఏవైతే ఉన్నాయో వాటిని ప్రయత్నపూర్వకంగా చేస్తారట. కలియుగము సంపూర్ణముగా కలిపురుషుని కర్మలతోనే నిండి ఉండును. దీని ఉద్దేశ్యము సంఘనాయకులు, దేశాధినేతలు, బుద్ధిమంతులు, పండితులు, ముఖ్యముగా భగవద్భక్తులు బిర్ర బిగుసుకు కూర్చొని కలి ప్రభావములకు రాటుదేలవలనని కాదు. చూడండి, సర్లేండి మీరు ఎలాగో చెప్పారు కదా కలియుగం, ఇంకా మనం చేయగలిగింది ఏముందండి, తప్పదులేని ఇంక మద్యం, మాంసం, వ్యభిచారం, చూద్దాం, ఏం చేయగలంలే అని చెప్పి ఎవరు కూర్చోకూడదట? దేశ నాయకులు, సంఘ నాయకులు, బుద్ధిమంతులు, పండితులు, ముఖ్యంగా భక్తులు, వీళ్ళు చక్కగా ఊరికి బిగుసుకుని కూర్చోకూడదని చెప్పి అంటున్నారు. ఎలాగో కలియుగమే కదా అని చెప్పి. వర్షాకాలమున వర్షములు కుండపోతగా కురియుట తెలిసిన విషయమే, కానీ దాని ఉద్దేశ్యము వర్షము నుండి జనులు తమను తాము రక్షించుకొనరాదని కాదు. చూడండి, ఎందుకంటే చాలాసార్లు ఈ నిట్టూర్పులు విడుస్తూ ఉంటారు జనం. ఏదైనా తప్పు జరిగిందనుకోండి, కలియుగం అండి అంటారు.
అంతే కదా, ఎవరికి వాళ్ళు. ఏం చేస్తామనండి, ఎలాగో కలియుగం కదండి అంటారు. కానీ ఇక్కడ ఏం చెప్తున్నారు, అలా ఎవరు కూడా బిర్ర బిగుసుకుని కూర్చొని పట్టించుకోకుండా ఉంటే కుదరదు. ఎలాగంటే వర్షాకాలం, సరే వర్షం పడుతుంది కదా అని చెప్పి తమను తాము రక్షించుకునరాదనా? కాదు కదా. కలిపురుషుని కార్యములను లేదా కలిచే ప్రభావితులైన వారి కార్యములకు విరుద్ధముగా ప్రతిచర్యలను గైకొనుటయే దేశాధినేతల ప్రథమ కర్తవ్యమై ఉన్నది. కాబట్టి దేశాధినేతలు ఏం చేయాలంటే అంటే మొట్టమొదటి కర్తవ్యం ఈ ప్రభావం నుంచి ఎలా బయటపడాలనే దాని గురించి చూడాలి. తన వాడి అయిన ఖడ్గముతో కలిపురుషుని శీఘ్రమే వధింప సమకట్టినందున పరీక్షిన్ మహారాజు ఆదర్శప్రాయుడకు దేశాధినేత అయినాడు. చూడండి, అది ఆదర్శప్రాయుడకు దేశాధినేత అవ్వాలంటే పరీక్షిత్ మహారాజు యొక్క అడుగుజాడలు నడవాలన్నమాట. ఆయన ఏం చేశాడు, సరే రాబోయేది ఎలాగో కలియుగం కదా అని చెప్పి పట్టించుకోకుండా వదిలేలా, వెంటనే కత్తి దూశాడు ఆయన. పాలకులు అధర్మమునకు విరుద్ధముగా చట్టములను ప్రవేశపెట్టుటయేగాక అధర్మమును సృష్టించు వారిని సంహరించుటకు శాస్త్రదృష్ట్యా వాడి అయిన ఖడ్గములను చేపట్టుటకు సైతము సిద్ధపడవలసి ఉన్నది. చూడండి, ఇది చాలా ముఖ్యమైన విషయం చెప్పారు. కేవలం చట్టాలు తయారు చేయడం మాత్రమే కాదు, ఏం చేయాలట, చట్టాలు తయారు చేయడం కాదు, ఏం చేయాలి, అధర్మమును సృష్టించు వారిని సంహరించుటకు. చూడండి, అసలు ముందు వాడు అధర్మం చేయకుండా ఉండడానికి చర్యలు చేపట్టాలి. చేసిన తర్వాత ఎలాగో శిక్ష ఉంటుంది, కానీ ముందు చేయవలసింది ఏమిటి మనకి చెప్తారు. చూడండి, ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అని చెప్పి అంటారు. అవునా? ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అంటే ఏమిటి? చికిత్స కంటే ముందు తమను తాము సంరక్షించుకోవడం మేలు అని చెప్పి. ఇప్పుడు ఏం జరుగుతుందంటే, ఇదిగో ఇలా చికిత్స చేయాలి, అలా చికిత్స చేయాలి, కానీ అసలు వ్యాధి రాకుండా చేసే మార్గదర్శకాలు ఎక్కడున్నాయి? ప్రభుత్వం ఏం చేస్తుంది, ఏదైనా జరిగితే సరే. ఇప్పుడు చూడండి, ఉదాహరణకి మనం ఇప్పుడు బాగా ఎక్కువగా మనకి వినిపించేది ఏమిటంటే గోవధ నిషేధ చట్టాలని చెప్పి అంటారు. గోవులు వధించబడకుండా నిషేధిస్తూ చట్టాలు తయారు చేస్తాం. సరే, ఎన్ని చట్టాలు తయారు చేస్తావు? చట్టం తయారు చేసావు, బాగానే ఉంది. చట్టం తయారు చేయటమే కానీ సరే తయారు చేసి వదిలేస్తే సరిపోతుందా? తయారు చేస్తారు భారతదేశంలో, కానీ అది అమలు అవ్వదు. చూడండి, ఒకవేళ ఎవడైనా దొరికినా సరే ఏం చేస్తారు, డబ్బులు తీసుకుని వదిలేస్తారు. అదే కదా జరిగేది. సరే, అది అలా ఉంచితే అసలు గోవులు వధించబడడానికి కారణం ఏమిటి? దాని గురించి ఏమైనా ఆలోచించావా? ప్రభుత్వం చెప్తుంది గోవుల్ని వధించకూడదు ఎవరు కూడా. అలాగే అక్రమంగా గోవుల్ని తరలిస్తే ట్రక్కుల్లో వాటిల్లో పట్టుకుంటాం. సరే, అసలు ఎందుకు గోవుల్ని తరలించాల్సి వస్తుంది? అర్థం కదా. అసలు ఎందుకని రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎందుకని గోవుల్ని అమ్మేసుకుంటున్నారు, కారణం ఏమిటి అనే మూల కారణం గురించి చర్చించాలా లేదా? చెప్పండి. ఎందుకు రైతులు అమ్మేస్తున్నారు? ఎందుకంటే వాళ్ళు భారంగా భావిస్తారు దాన్ని. అంటే అది ఎకనామికల్ కాదు. చూడండి, ఒకవేళ గోవు పాలు ఇవ్వకపోతే దానివల్ల ప్రయోజనమే ఉంది. ఇప్పుడు ఎలాగో ఎద్దుల్ని ఎవడో కూడా పోషించడు, ఉండే వల్ల ఆవులే. ఎందుకంటే ఇప్పుడు అంతా ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్ కదా, కృత్రిమంగా వీర్యం ఎక్కిస్తారు. కాబట్టి ఆడజాతి మాత్రమే పోషిస్తారు. అంటే దాన్ని ఒక వ్యాపార వస్తువుగా చూస్తున్నాం. సరే, రైతులు దాన్ని ఒక వ్యాపార వస్తువుగా చూస్తున్నారు. వాళ్ళకి ఎప్పుడైతే ఇది కలిసి రావట్లేదు అనుకుంటారో దాన్ని అమ్మేస్తున్నారు. మరి ఎందుకని అది భారం అయిపోయింది? మరి గోవు గురించి ఇంత విశిష్టంగా శాస్త్రాలు చెప్తుంటే దానికి రక్షణ లేకపోవడం ఏమిటి? అందరూ ఇంట్లో గోవు బొమ్మ పెట్టుకుంటారు, దానికి దండ వేస్తారు, అన్నీ చేస్తారు, కానీ గోవుని పోషించేవాడు ఎవడు? చూడండి, ఎవరైనా గోశాల పెడితే దానికి విరాళాలు ఇస్తారు, అవి ఇస్తారు, ఇవి ఇస్తారు. గోవులతో సెల్ఫీలు తీసుకుంటారు, కాసేపు దాన్ని ఊరికేదో ఇలా నిమురుతూ ఉంటారు, అన్నీ బాగానే ఉంటాయి, కానీ గోవుని పోషించేవాడు ఎవడు? ఎందుకని భారంగా మారిపోయాయి గోవులు? అంటే వాటిని పోషించలేమండి. అసలు ఏమి తింటాయి గోవులు? తినే ఆహారం ఏమిటి? మనిషి తినంగా మిగిలినటువంటిది ఏదైతే ఉంటుందో, అంటే మనిషికి పనికిరానిది. ఇప్పుడు మనిషి ఏం చేస్తాడు? బియ్యం తింటాడు. గడ్డి అది మనిషి తినడు, గడ్డి ఏం చేస్తుందో ఆవు తింటుంది. ఇప్పుడు కూరగాయలు మనం కొనుక్కుంటున్నాం, లేకపోతే కూరగాయలు మనం వంట చేసుకుంటున్నాం, ఆ పైన ఉన్నటువంటి తొక్కని మనిషి తినడు, అది ఏం చేస్తాయి? గోవు తింటుంది. చూడండి, తవుడు లాంటివి ఏవైతే ఉన్నాయో అది మనిషి తినడం వల్ల అది గోవులు తింటాయి. లేకపోతే రకరకాల
మనం ఈ తైలం తీస్తూ ఉంటారు, రకరకాల నూనెలు తీస్తూ ఉంటారు, వేరుశనగ చెక్క లేకపోతే నువ్వుల చెక్క ఇలాంటివన్నీ వస్తాయి. ఆ చెక్క మనిషి తింటాడా? తినడు. అవి ఎక్కడికి వెళ్తాయి? గోవులకు వెళ్తాయి. అంటే గోవులు ఏం చేస్తున్నాయి అంటే మనిషికి పనికిరానివి ఏవైతే ఉన్నాయో అవి తీసుకొని అత్యంత విలువైనటువంటి పౌష్టికాహారాన్ని ఇస్తున్నాయి మనకి. ఏమిటంటే గోక్షీరం, ఆవు పాలు. కానీ పనికొచ్చేవన్నీ తినేటువంటి మనిషి మాత్రం ఎందుకు పనికిరాని వదులుతాడు బయటికి. అవునా కదా? మనం బియ్యం తింటున్నాం, పైన తొక్క లేకపోతే గడ్డెదంతా కూడా ఆవులు తింటున్నాయి. పనికిరాని చెత్త అంతా అవి తింటాయి. అంటే మనిషికి పనికిరానివన్నీ తీసుకుంటాయి. తీసుకొని మొత్తం దాని శరీరం నుండి వచ్చే ప్రతిదీ కూడా, ఇంకా శాస్త్రజ్ఞులు ఏం చెప్తున్నారు, అది వాతావరణంలో ఉన్నటువంటి ఈ బొగ్గు పులుసు వాయువు అంటే కార్బన్ డైఆక్సైడ్ తీసుకుని ఆక్సిజన్ వదులుతుందట. చూడండి, గోమయం, గోమూత్రం, గోవు యొక్క క్షీరం, దానికి సంబంధించిన ప్రతిదీ, చివరికి దాని యొక్క తోలుతో సహా ప్రతిదీ కూడా మానవ సంఘానికి విలువైనదే. మరి అవి తినేదేమిటి? మనకి పనికిరానివి అవి తింటున్నాయి. మనం ఏం చేస్తున్నాం? మనం పౌష్టికమైనటువంటి అన్నీ తీసుకుంటున్నాం. కానీ మనిషి మలానికి విలువ ఉందా చెప్పండి? మనిషి మూత్రానికి కానీ మనిషి యొక్క మలానికి కానీ ఏమన్నా విలువ ఉందా? లేదు, విలువ లేదు. మరి అంత విలువైనటువంటి గోవు ఏదైతుందో దాన్ని మరి ఎందుకని దాన్ని పోషించలేకపోతున్నాం? కారణం ఏమిటి? ఇలా ప్రభుత్వాలు ఆలోచించాలి. అంటే గోవు అనేది నిలబడాలంటే వ్యవసాయ రంగాన్ని మనం ప్రోత్సహించాలి. చూడండి, సరే వ్యవసాయ రంగం కూడా ఏ విధంగా ప్రోత్సహించాలి అంటే వాణిజ్య పంటలు ఏవైతే ఉన్నాయో వాటిని కాదు ప్రోత్సహించడం, ఆహార ధాన్యాన్ని ప్రోత్సహించాలి. అంటే ప్రభుత్వాలు ఏం చేయాలంటే ముందు జనులందరూ కూడా స్వయం సమృద్ధి సాధించేలా వారిని బలోపేతం చేయాలి. స్వయం సమృద్ధి అంటే ప్రభుత్వాలు ఏం చేస్తాయంటే ప్రభుత్వ విధానాలు జనులందరూ కూడా ఎక్కడో ఎవడ మీదో ఆధారపడేలా చేస్తాయి. ఇవే కదా ఇప్పుడు ప్రభుత్వ విధానాలన్నీ కూడా. నిజమైన ప్రభుత్వం ఏం చేయాలంటే ప్రతి మనిషి వాడికి వాడు నిలబడేలా, వాడికి వాడు జీవించేలా, వాళ్ళకి స్వయం సమృద్ధి సాధించేలా వారికి తోడ్పాటునివ్వాలి. చూడండి, అంటే ఏం చేయాలి? ఎవరికి వాళ్ళు ఏమైనా ప్రోత్సహించాలంటే బాబు నువ్వు ఎక్కడో ఇప్పుడు, ఎందుకంటే ప్రభుత్వం దేన్ని ప్రోత్సహిస్తుంది? పారిశ్రామికీకరణ. చూడండి, ఇండస్ట్రియలైజేషన్ని సమర్థిస్తుంది ప్రభుత్వం. ఇండస్ట్రియలైజేషన్ అంటే ఏమిటి చెప్పండి? ప్రతి ఒక్కడు కూడా వాడి యొక్క పొట్టకూటి కోసం ఎంతో దూరం ప్రయాణించాలి. చూడండి, ఇప్పుడు వ్యవస్థ ఎంత సంక్లిష్టం అయిపోయింది చూడండి. ముందు దానికి కావాల్సిన చదువు కోసం నానా కష్టాలు పడాలి, ఎక్కడికో వెళ్ళాలి. వచ్చిన తర్వాత ఉద్యోగం, ఎక్కడికో వెళ్ళాలి. చూడండి, అత్యంత దారుణమైన పరిస్థితి ఏమిటంటే చాలామంది కొంచెం ఆలోచిస్తుంటాం, ఒక్కోసారి చాలా డబ్బులు ఖర్చు పెట్టి ఇల్లు కట్టుకుంటూ ఉంటారు. ఎందుకు ప్రయోజనం? ఎలాగో నీ పిల్లలు ఇంట్లో ఉండరు, ఉంటారా చెప్పండి? ఈ రోజుల్లో మనం కొంతమంది ఉంటారు, నేను జీవితాంతం వాళ్ళు సంపాదించిన డబ్బుతో కొద్దిగా దాచుకుని ఒక పెద్ద ఇల్లు కట్టుకుంటాడు. హోమ్ స్వీట్ హోమ్ అని చెప్పి బోర్డు పెట్టుకుని. ఎవడుంటాడా ఇంట్లో? నీ పిల్లలు ఉంటారా? ఎంత దౌర్భాగ్యం అంటే ఏదో చిన్న చిన్న గ్రామాలు పట్టణాల్లో వచ్చేటువంటి కొత్త తరం వాళ్ళు మాత్రం ఇళ్లలో ఉండకపోవడం కాదు. హైదరాబాదులో ఉన్నా వాడు ఎక్కడో చెన్నై వెళ్ళాలి ఉద్యోగం చేయాలంటే. ఇప్పుడు చదువుకున్నది హైదరాబాద్లోనే, కానీ వాడు ఇంట్లో ఉండడు. మీరు గమనించండి కావాలంటే. ఉంటున్నారా ఎవరన్నా చెప్పండి? ఒక్కడు కూడా ఉండడు. బెంగళూరులో చదువుకున్నవాడు బెంగళూరులో ఉద్యోగం చేయడు, వాడు ఎక్కడికి వెళ్తాడు. మళ్ళీ హైదరాబాద్లో చదువుకున్నాడు హైదరాబాద్లో ఉద్యోగం చేయడు, వాడు ఎక్కడికి వెళ్తాడు మళ్ళీ. చూడండి, అంటే ఇదంతా ప్రభుత్వం ఏం చేస్తుందంటే ప్రభుత్వ విధానాలు మనిషి బాహ్యమైనటువంటి వాటిపై ఆధారపడేలా చేస్తుందన్నమాట. ప్రతి ఒక్కడు కూడా వాడు ఉన్న చోట నుంచి కొన్ని మైళ్ళ పాటు పరిగెత్తాలి. ఎందుకు ఇలాంటి వ్యవస్థని ప్రోత్సహించాలి ప్రభుత్వాలు? ప్రతి మనిషిని కూడా బాబు నీవు చక్కగా నీకు కావలసినటువంటి ఆరోగ్యవంతమైన ఆహారాన్ని నువ్వే పండించుకో. కాబట్టి ప్రభుత్వాలు ఏం చేయాలి? పూర్వం ఎలా ఉండేదంటే విధానం, ఎవరికి కూడా వ్యక్తిగత భూములు ఉండేవి కాదు పూర్వం. చూడండి, అందుకే మీకు ఈ రిజిస్ట్రేషన్లోకి వెళ్ళి చూస్తే ఆ సంబంధమైనటువంటి జ్ఞానం ఉన్న వాళ్ళకి తెలుస్తుంది. ఈ భూములన్నిటికీ కూడా ఒక రకమైన పేర్లు ఉంటాయన్నమాట. ఏమిటవి? మొకాసా భూములని, ఇంకేమంటారు వాటిని? దేవుడి మాన్యాలని, ఇంకేమంటారు వాటిని? బంజరు భూములని, రకరకాల పేర్లు ఉంటాయి. ఇవన్నీ మూలానికి వెళ్ళి చూస్తే ఇవన్నీ కూడా ఏదో
రాజుల పాలనలోనే ఎక్కడో మొత్తానికి ఆ విధంగా వచ్చినవి, జమీందారులకి లేకపోతే సంస్థానాలకి వచ్చినటువంటివి. అంటే పూర్వం చూస్తే ఎవరికి కూడా వ్యక్తిగతంగా భూములు ఉండేవి కాదు. భూమి అంతా కూడా ఎవరిదంటే రాజ్యాందే. చూడండి, రాజుదే మొత్తం భూమి అంతా. కాబట్టి ఎవడికి ఎంత సామర్థ్యం ఉంటే వాడంత భూమిని రాజు దగ్గర నుంచి తీసుకుని పండించుకుని వాడికి అంతకు అప్పం కట్టాలి, అంతే. చూడండి, ఇది వ్యవస్థ. అప్పుడు ప్రతి ఒక్కరు దేనికోసం చూసేవారు? పెద్ద కుటుంబం ఉంటే ఎక్కువ భూమిని మనం సాగు చేయొచ్చు. కాబట్టి ఉమ్మడి కుటుంబాలనే ఉండేవి. ఒక్కొక్క కుటుంబానికి మీరు చూస్తే 100 ఎకరాల భూములు ఉండేవి. పెద్ద పెద్ద మండువా ఇళ్ళు ఉండేవి. అందులో కూడా ఒక 30-40 మంది ఉండేవారు. ఈ లేబర్ సమస్య అనేది ఏం లేదు. మొత్తం కుటుంబం అంతా కూడా వెళ్ళి పనిచేసేవారు. చూడండి, కాబట్టి అలా ఉమ్మడిగా ఉండి ఒక 100 ఎకరాలు సాగు చేయడం అనేది చాలా సులభం. అలా కాకుండా ఎవరికి వాళ్ళు విడిపోయి 1 ఎకరం సాగు చేయాలన్న కష్టం. చూడండి, కాబట్టి ఏది కావాలన్నా సరే అందరూ కూడా చేదుడు వాదుడుగా ఉండేవారు. మొత్తం అందరూ వచ్చి సహకరించేవారు. కాబట్టి వాళ్ళందరూ చూడండి 30 మంది 40 మందిని పోషించడానికి కూడా ఎవరు కూడా ఊరు దాటి వెళ్లాల్సిన పరిస్థితి ఉండేది కాదు. ఎందుకంటే అందరూ కలిసి పండించుకునేవారు. ఎవరు ఎంత పండించుకోగలిగితే వాళ్ళకి అంత భూమి. ప్రభుత్వానికి కావాల్సింది ఏమిటి? నువ్వు పండించిన దాంట్లో 15% ప్రభుత్వానికి అప్పంగా కట్టాలి, అంతే. ఇప్పుడు పరిస్థితి ఏమిటి? ఈ పేపర్ కరెన్సీ అనేది రావడం చేత ఏమవుతుందంటే ఎవరికి వారు డబ్బు సంపాదన చేసి దాన్ని వాడు ఏం చేస్తారు? ఉన్న డబ్బుని ఎక్కడో ఒక 100 ఎకరాలు కొనేస్తారు. వెళ్ళి కొనేసి దాన్ని అలాగే కంచి చక్కగా చుట్టూ బౌండరీ వేసేసి ఏమీ పండించడు, అలా ఖాళీగా ఉంచుకుంటాడు అన్నమాట దాన్ని. చూడండి, అవునా కదా? వాడు తినడు, ఇంకొకటి తినేవాడు. ఏం చేస్తాడు? దాన్ని ఊరికే దాన్ని అలా పెట్టి రియల్ ఎస్టేట్ పేరుతో భూమిని నాశనం చేసి దాన్ని ఏమీ పండించకపోవడం చేత వాటిని బీడు పట్టించి అందులో ఉన్నటువంటి సారవంతా పోయేలా చేస్తారు. ఇంకా దేనికి పనికిరాదు. ఎవడన్నా వచ్చి వ్యవసాయం చేద్దామన్నా మళ్ళీ దానికి ఉత్పత్తి రావాలంటే 4-5 సంవత్సరాలు పడుతుంది. అంటే భూమిని నాశనం చేయడం అన్నమాట. చూడండి, కలియుగ పరిస్థితి ఏమిటంటే అంటే రియల్ ఎస్టేట్ అంటాడు. సరే, పోనీ భవనాలు కట్టేసామనుకో, ఒకసారి భవనాలు కట్టిన దాన్ని మళ్ళీ పంట పొలాలుగా మార్చగలవా? ఎక్కడ జరుగుతుందా ఆ విధంగా? అవకాశం ఉన్నా దానికి ఎంత ఖర్చు పెట్టాలి చెప్పండి. పైగా వాడేటువంటి పదార్థాలు కూడా సిమెంట్ లాంటి పదార్థాలు వాడటం చేత అది కూడా మళ్ళీ వేస్టేజ్గా అయిపోతుంది. అది భూమిలో కలవదు. మట్టితో కట్టారనుకోండి భూమిలో కలిసిపోతుంది, సున్నంతో కట్టిన భూమిలో కలిసిపోతుంది. కానీ సిమెంట్తో కడితే ఎలా? దాన్ని కట్టడం ఒక ఎత్తు, దాన్ని పోషించడం ఒక ఎత్తు, దాన్ని కూల్చడం ఒక ఎత్తు. కూల్చిన తర్వాత ఆ రబ్బిష్ అంతా కూడా తీసుకెళ్ళి ఎక్కడో పడేస్తారు, తీసుకెళ్ళి చెత్త. అది అలాగే ఉండిపోతుంది. భూమిలో ఎక్కడ కలుస్తుందా? చాలా కష్టం. చూడండి, కాబట్టి భూమి అన్నీ కూడా నాశనం అయిపోతుంది. ఈ విధంగా రియల్ ఎస్టేట్ పేరుతో అసలు ఎవరి భూమి ఇది? ముందు నువ్వెవడివి అమ్ముకుంటాకి? ఒకవేళ నువ్వు దాన్ని దున్నన పక్షంలో, నువ్వు దాన్ని తినే పక్షం లేనప్పుడు నీకు ఎక్కడ హక్కు ఉంది? చూడండి, ప్రభుత్వపు దౌర్భాగ్యపు విధానాలు చూడండి. కాబట్టి ప్రభుత్వం ఏం చేయాలి? వ్యవసాయం చేయాలని ఉన్నటువంటి వాళ్ళు సరిపోని ఆ విధంగా ఖాళీగా పెడుతున్నావు భూములన్నీ. కనీసం గోవులను మేయడానికి కూడా గడ్డి ఉండదు అందులో. చూడండి, అటు మనుషులు తినరు, అటు గోవులు తినవు, ఎవరికి లేకుండా దాన్ని ఊరికే అలా పెట్టి ఊరికే ఏం చేస్తారంటే కృత్రిమంగా కరెన్సీ వాల్యూని పెంచుకుంటూ వెళ్ళిపోతారు. ఇన్ఫ్లేషన్ అని, లేకపోతే రిసెషన్ అని చెప్పి ఇలా రకరకాలు. మళ్ళీ ఆర్బీఐ వాళ్ళు ఆ రేట్లు పెంచారు, ఈ రేట్లు పెంచారు, బ్యాంక్ రేట్లు పెంచారు, ఆ రేట్లు ఎంత దౌర్భాగ్యపు వ్యవస్థ చూడండి. కాబట్టి ప్రభుత్వాలు నిజంగా శ్రేయస్సును కోరుకునేవైతే ఏం చేయాలంటే నాయన ప్రతి ఒక్కరిని కూడా ప్రోత్సహించాలి. ఏమని ప్రోత్సహించాలంటే మీరు నిజంగా ప్రభుత్వాలు జనుల యొక్క ఆరోగ్యాన్ని, వాళ్ళ యొక్క సంక్షేమాన్ని, నిజంగా పౌరులందరూ ఆనందంగా ఉండాలి అని ప్రభుత్వాలు కోరుకున్నట్లయితే ప్రభుత్వం ఎలాంటి విద్యా విధానాన్ని ప్రోత్సహించాలంటే ప్రతి ఒక్కరూ తామున్నటువంటి గ్రామం నుండి ఎవరు కూడా బయటికి వెళ్లాల్సిన అవసరం లేకుండా వారికి వారు చక్కగా ఆనందంగా ఆరోగ్యవంతమైనటువంటి ఆహారాన్ని పొందేలా వారు స్థానికంగా ఏం చేయాలంటే సాగు చేయడాన్ని ప్రోత్సహించాలి. చూడండి, కాబట్టి ఆ విధంగా వ్యవసాయ విధానాన్ని ప్రోత్సహిస్తే అప్పుడు గోవులు రక్షించబడతాయి. చూడండి, ఎందుకు అనవసరమైనటువంటి పారిశ్రామికరణ? దానివల్ల ఎలాంటి ఇది లేదనమాట. అంటే తుచ్చమైనటువంటి ఇంద్రియ భోగం కోసం ప్రకృతిని నాశనం చేయడం అనమాట. పెద్ద పెద్ద కొండలు తవ్వేసి, పూర్వం కూడా ఇనుము తయారు చేయడం అన్నీ ఉన్నాయి, కానీ దాని యొక్క అప్పుడున్నటువంటి చైతన్యం వేరన్నమాట. చూడండి, పూర్వం కూడా ఎన్నో కట్టడాలు కట్టారు, పూర్వం ఎన్నో రాజదేవాలయాలు కట్టారు. ఇప్పటికీ కూడా చూడండి, ఢిల్లీలో కుతుబ్ మినార్ దగ్గర తుప్పు పట్టకుండా ఇప్పటికీ 900 సంవత్సరాల నుంచి ఉన్న ఇనుప స్తంభం ఒకటి ఉంది ఇప్పటికీ కూడా.
మీరు చూస్తే. ఎలా? ఎవరికి తెలియదు దాని గురించి. కాబట్టి వైదిక జీవన విధానం ఏంటంటే లివ్ అండ్ లెట్ లివ్ అని చెప్పి, నువ్వు జీవించు, ఇతరులను జీవించు నువ్వు. కాబట్టి ఈ విధంగా ఈ ప్రస్తుత విధానాలన్నీ కూడా వేళ్ల మీద లెక్క పెట్టదగినటువంటి అతి కొద్ది మంది యొక్క ఇంద్రియ భోగం కోసం కోట్లాది మంది బానిసలైపోతారనమాట. అదే ప్రస్తుతం ఉన్నటువంటి విధానం. చూడండి, ప్రతి ఒక్కరు అనుకుంటారా నాకు ఒక 50,000 వస్తే చాలు, ఇవన్నీ వ్యవసాయం ఎవడు చేస్తాడు, ఇవన్నీ మనకెందుకు, ఏ హైదరాబాద్ బాంబే పోతే నెలకు 50,000 వస్తుంది, ఉదయం నుంచి సాయంత్రం వరకు పని చేస్తాం అంతే చాలు అనుకుంటాడు. కానీ వీళ్ళందరూ పనిచేసేది ఏదైతుందో ఇప్పుడు ఇదంతా కూడా ఏమిటి, ఒక ఆర్గనైజేషన్, ఒక సంస్థలో నువ్వు పనిచేస్తున్నావు. సంస్థకి యజమానులు ఎంతమంది ఉంటారు చెప్పండి? సంస్థకి యజమానులు ఎంతమంది ఉంటారు? ఒకడే కదా యజమాని ఉండేది. అంతిమంగా వెళితే ఒకడే ఉంటాడు యజమాని. అంటే వాడొక్కడి యొక్క ఇంద్రియ భోగం కోసం కొన్ని వేల మంది పనిచేస్తూ ఉంటారు. చూడండి, పైన కూర్చొని అనుభవించేవాడు ఎవడంటే ఒక్కడే. అవునా? లేకపోతే కోట్ల మంది ఏమన్నా అనుభవిస్తున్నారా చెప్పండి? అనుభవించేది ఒకడే, లాభాన్ని అంతా అనుభవించేది ఒకడే. కాబట్టి పనిచేసేవాడు నిజంగా వాడు ఆరోగ్యవంతమైనటువంటి జీవనాన్ని గడపడం కోసం, ఆనందకరమైనటువంటి జీవనాన్ని గడపడం కోసం ఇంతసేపు రోజు కష్టపడాల్సిందేనా? 365 రోజుల్లో ఇప్పుడు నెలకి 8 రోజులు, ఇప్పుడు ఏదో వీకెండ్ అని చెప్పి అంటున్నారు కదా, 8 రోజులు తీసేస్తే కనీసం 8 రోజులు కష్టపడాలి, కనీసం 250 రోజులు కష్టపడాలా సంవత్సరానికి? లేదా, కష్టపడాల్సి వస్తుంది. దేనికోసం కష్టపడుతున్నావు? పోనీ నాకు ఎంతైతే అవసరం అంతవరకు నేను కష్టపడతాను అనడానికి అది నీ చేతిలో లేదు. మీకు ఏదో ఉద్యోగం వస్తుంది, ఉద్యోగంలో చేరిన తర్వాత ఏమంటే నేను బతకడానికి 10,000 సరిపోతుంది, మీరు 50,000 ఇస్తానంటున్నారు కదా, నేను రోజుకు ఒక 2 గంటలు పని చేస్తాను సరిపోతుందంటే కుదురుతుందా? లేదు. చేస్తే 12 గంటలు చేయి, లేకపోతే మానే, అంతే. మరి మనకు అవసరమైనంత శ్రమ మాత్రమే మనం చెయ్యాలి అంటే అప్పుడు ఏం చేయాలంటే మనం నేరుగా మన ఆహారాన్ని పండించుకోవాలి. అది కేవలం భూమిపై ఆధారపడడం, భగవంతుడు ఇచ్చినటువంటి విధానంలో మాత్రమే సాధ్యం. భగవంతుడు ఇచ్చినటువంటి విధానాన్ని వదిలిపెట్టి మనిషి ఎన్నటికీ కూడా ఆనందంగా ఉండలేడు. ఎంత దూరంగా భగవంతుడు ఇచ్చిన విధానం నుండి మనం దూరంగా వెళితే అంతగా మనం దుఃఖాన్ని అనుభవించాల్సిన పరిస్థితి. కాబట్టి అందుకే ఇక్కడ భాష్యంలో ఏం చెప్తున్నారంటే ఊరికే చట్టాలు తయారు చేసేయడం కాదు, ఊరికే చట్టం తయారు చేసేసావు ఏమిటి, ఎవరైనా సరే ఆవుల్ని లారీలు ఎక్కించుకెళ్తే మేము పట్టుకుంటాం, వాళ్ళకి ఫైన్ వేస్తాం, వాళ్ళకి ఏదో జైలు శిక్ష అది ఇది అని చెప్పి అంటాడు. నేరమేమో కొండంత ఉంటుంది, వాడు చేసే శిక్ష ఏమో ఇంత ఉంటుంది అనమాట. చూడండి, అది పరిస్థితి. కాబట్టి చట్టాలు ఎవరికి వాళ్ళు ఎన్ని, ఇప్పుడు అసలు గోవు మీద ఎన్ని చట్టాలు తీసుకొచ్చారు ఇప్పటికి, కానీ ఫలితం ఏమైంది? గ్రౌండ్ లెవెల్లో అసలు విధానమే కుళ్ళిపోయినప్పుడు కింద అసలు ముందు ఎవరైతే రైతులే ముందు గోవుల్ని వదిలించుకోవాలనుకునేటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు ప్రభుత్వం ఆపుతుందా చెప్పండి? ఎలా ఆపగలదు? ఒక పక్కన నువ్వు ఆజ్యం పోస్తున్నావు, ఒక పక్కన నువ్వే మంట వచ్చేలా చేస్తున్నావు, మంట వచ్చేలా చేసి మళ్ళీ అయ్యో కాలకుండా మీకు ఏదైనా ఏర్పాటు చేస్తానంటే ఎలా కుదురుతుంది అది? అందుకే ఇక్కడ చెబుతున్నారనమాట చాలా స్పష్టంగా. ఏమంటున్నారు? దేశాధినేతలు ఏం చేయాలట ఇక్కడ చెప్తున్నారు. ప్రథమ కర్తవ్యమై ఉన్నది వాడి అయిన ఖడ్గముతో కలిపురుషుని శీఘ్రమే వధింప సమకట్టినందున పరీక్షిణి మహారాజు ఆదర్శప్రాయుడకు దేశాధినేత. పాలకులు అధర్మమునకు విరుద్ధముగా చట్టములను ప్రవేశపెట్టుటయే గాక అధర్మమును సృష్టించు వారిని సంహరించుటకు శాస్త్ర దృష్ట్యా వాడి అయిన ఖడ్గములను చేపట్టుటకు సైతము సిద్ధపడవలసి ఉన్నది. చూడండి, రకరకాల చట్టాలు ఏదో చేస్తుంటారు కదా, ప్రతి సంవత్సరం ఏదో కారుణ్య చట్టం అని, ఏదో ఎవరన్నా ఒక యువతి సామూహికంగా ఎవరన్నా ఏంటది అత్యాచారం చేశారనుకోండి, వాళ్ళ పేరు మీద చట్టం అప్పటికప్పుడు చట్టం ప్రవేశపెట్టేస్తారు. ఇదిగో మేము కొత్త చట్టం తీసుకొచ్చాం, ఎక్కడన్నా మానభంగాలు జరిగినాయి అంటే వాళ్ళని వృత్తి ఇస్తాం అది అని చెప్పి. నువ్వు ప్రసార మాధ్యమాల్లో అంతా కూడా భూత కార్యక్రమాలు చూపించి, ఇంటర్నెట్లోనేమో అంతా కూడా పోర్నోగ్రఫీని చక్కగా విచ్చలవిడిగా వదిలిపెట్టి అందరికీ 5G కనెక్షన్లు 4G కనెక్షన్లు ఫ్రీగా వాడుకోమని చెప్పి, సినిమాల్లో చూస్తేనేమో అశ్లీల దృశ్యాలు, బయటికి వెళితే అశ్లీల దృశ్యాలు, రోడ్డు మీదకి వెళితే అశ్లీల దృశ్యాలు, బాల్యం నుంచి వాడికి మొత్తం జీవితాంతం వాడు చూసేదంతా అశ్లీలతే జీవితాంతం. కింద నువ్వే మంట పెడుతున్నావు. ఆ విధమైన వాతావరణం సృష్టిస్తే
జనాలకి మరి మానభంగాలు చేయాలని కాకపోతే ఇంకేమో ఆలోచనలు వస్తాయి? భక్తి చేయాలని ఆలోచనలు వస్తాయా చెప్పండి? ప్రభుత్వ విధానాలు ఉన్నాయి. బాలీవుడ్ అని చెప్పి ఒక పెద్ద చెత్త ఇండస్ట్రీ ఒకటి ఉంది, అవునా? వచ్చే సినిమాలు మళ్ళీ సెన్సార్ అయినా ఏదో ఒక సర్టిఫికేట్లు ఇస్తారు వాటికి. ఎందుకు అంటే ప్రభుత్వమే పోషిస్తుందా లేదా చెప్పండి? ప్రభుత్వం ఎందుకు పోషిస్తుందంటే డబ్బులు వస్తున్నాయి, అవునా? నిజంగా ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉండి అలాంటి మానభంగాలు ఇలాంటివి జరగకూడదని అనుకుంటే ముందు అంతర్జాలంలో ఈ పోర్నోగ్రఫీ అనే దాన్ని ఆపమనండి, దమ్ము ఉంటే చూద్దాం. ఆ తర్వాత సినిమా ఇండస్ట్రీని మూసేయమనండి. చేయగలరా పనులు? చేయరు. మరి అవి చేయకుండా ఇవన్నీ ఎలా ఆగుతాయి? నువ్వే కదా పెంచి పోషిస్తున్నావు, మళ్ళీ నువ్వే చట్టాలు తీసుకొస్తానంటే ఎలా చెప్పండి? భాగవతం చూడండి ఎంత స్పష్టంగా చెప్తుందో. ఈ వాక్యం సరిగా వినండి. ఏమంటున్నారు? పాలకుల అధర్మమునకు విరుద్ధముగా చట్టములు ప్రవేశపెట్టుటే కాదు, ఏం చేయాలట? అధర్మమును సృష్టించు వారిని సంహరించుటకు శాస్త్ర దృష్ట్యా వాడి అయిన ఖడ్గములు చేపట్టుటకు సైతము సిద్ధపడవలసి ఉన్నది. చూడండి, ఊరికి ఏదో దండోర వేసేస్తారు. 1వ తారీఖు నుంచి ప్లాస్టిక్ సంచులు వాడితే జరిమానా వేస్తాం. అసలు తయారు చేసే ఫ్యాక్టరీలు పోయి ముందు నువ్వు వెళ్ళి ఆ పని చేయగలరా? వాళ్ళు ప్లాస్టిక్ తయారు చేసే ఫ్యాక్టరీలు మూసేయగలరా? లేదు. మరి ఎందుకు హడావిడి? 500 జరిమానా వేస్తాం, 600 జరిమానా వేస్తాం. ఎందుకు? ఎవరిని మోసం చేయడానికి చెప్పండి. ఇవన్నీ కూడా అందుకే స్పష్టంగా చెప్పారు. అధర్మమును సృష్టించు వారిని సంహరించుటకు. చూడండి, లేకపోతే సేవ్ యమున, సేవ్ గంగా, ఏవో రకరకాల ఉద్యమాలు చేస్తారు. అసలు అందులో చెత్త వదిలే కంపెనీలకు ఎవడిచ్చాడు పర్మిషన్ ముందు? అంటే ప్రశ్నించేవాడు ఎవడో లేడనమాట. ఎందుకంటే జనులు కూడా మూర్ఖులు. ఎందుకంటే ఎవడు కూడా ఇంగిత జ్ఞానం ఎవరికి లేదు. అందరూ ఏమిటంటే ఏదో మన యంత్రంలో పడిపోతుంది. ఎందుకంటే ఎవరికి ఆత్మజ్ఞానం లేదు, అంతే. ఆత్మజ్ఞానం లేకపోవడం చేత ఎవరికి వాళ్ళు ఏమనుకుంటున్నారు? అబ్బో ఈ పోరాటాల్లో గొడవల్లో జరిగితే జీవితం వెళ్ళిపోతుందండి, ఉన్నది ఒకటే జీవితం, ఏదో జీవితం లభించింది, ఇంద్రియభోగం చేయనివ్వండి, చక్కగా తాగనివ్వండి, తినేవ్వండి, ఇంద్రియభోగం చేయనివ్వండి, ఇవన్నీ మానేసి పోరాటాలు అంటారేమిటి మీరు అనుకుంటాడు. ఎందుకంటే వాడేమనుకుంటాడు? ఇది ఒకటే జీవితం, తర్వాత ఇంకేమీ లేదనుకుంటాడు. కానీ అలా కాదు. నువ్వు అనుకోవచ్చు ఏమీ లేదని, కానీ శాస్త్రాలు చెప్తున్నాయి నీకు ఇప్పుడు నువ్వు చేసేటువంటి పనుల వల్ల నువ్వు భవిష్యత్తుని సృష్టించుకుంటున్నావు. కాబట్టి లోపం ఏమిటంటే ఆత్మజ్ఞాన లోపం. చూడండి, కాబట్టి మన విద్యా విధానం ఎంతవరకు కూడా డబ్బు 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 ఎలా సంపాదించాలి అదే నేర్పిస్తుంది, టెక్నాలజీ. అసలు నువ్వెవరో నీకు తెలియకుండా ప్రపంచంలో ఉన్న ప్రతిదాని గురించి తెలుసుకుని ఏంటి ప్రయోజనం చెప్పండి? అసలు ముందు నీ అడ్రస్ ఏంటో నీకు తెలియదు, అవునా? నువ్వెవరంటే ఎవడు కూడా ఏం చెప్తాడు? నేను అదంటాడు ఇదంటాడు. అసలు నువ్వెవడంటే నేను ఆత్మ అనేటువంటి విషయం ఎవడికి తెలియదు. అదొక్కటి చెప్పకుండా మొత్తం ఇప్పుడు చూడండి, ఐఏఎస్ పరీక్షలే రాస్తారు వాళ్ళు, ఉదయం నుంచి సాయంత్రం వరకు జనరల్ నాలెడ్జ్. ప్రపంచంలో చీమ చిట్టుకుమన్నా వాడికి తెలియాలన్నమాట, ఎందుకంటే అవే వస్తాయి క్వశ్చన్లు, అంతేనే కదా? ఐఏఎస్ గ్రూప్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉంటారు, వాళ్ళకి ఏమంటే లోక పరిజ్ఞానం అంతా ఉండాలి, కానీ వాడి గురించిన జ్ఞానం వాడికి లేదు. ఇంకెందుకు ప్రయోజనం చెప్పండి? కాబట్టి అలాంటి విద్యా విధానం వల్ల ఎవరికి వాళ్ళు ఏమనుకుంటారు? నాకు ఈ జీవితం గడిస్తే చాలు, కష్టపడి చదువుకున్నాను, నేను వాళ్ళు డబ్బులు ఖర్చు పెట్టాను, వాళ్ళు డబ్బులు ఖర్చు. ఎవరో చెప్తున్నారు నిన్న మొన్న, ఎవరో ఏంటది రైల్వేలో ఏదో ఒక టికెట్లు ఇచ్చే కౌంటర్లో కూర్చోడానికి 18 లక్షలు లంచం ఇస్తే పని అయిపోతుందట. ఎవరో చెప్పారు చూడండి, అలా పని చేయించుకుంటున్నారట. ఏమిటి జీవితం చెప్పండి? కాబట్టి ఇలాంటి విద్యా విధానాన్ని ప్రోత్సహిస్తే ఎవరికి వాడు ఏమనుకుంటాడు? పట్టించుకోడు కదా. ఈ రోజుల్లో చూడండి, దారిలో ఎవరైనా చనిపోయారు అనుకోండి, ముసలి వాళ్ళు కొంతమంది చనిపోతూ ఉంటారు, అవి పక్కకి గంటేసి పోతారు ఎవరికి వాడు. చూడండి, ఎందుకంటే వాడేమనుకుంటే నా టైం వేస్ట్ అవుతుంది, నేను వెళ్ళి ఆహార నిద్ర భయం భోజనాలు చేయాలి, ఇదన్నీ పట్టించుకుంటే నా జీవితం అయిపోతుంది, నేను ఇప్పుడు ఎంజాయ్ చేయాలి ఇవన్నీ పట్టించుకుంటే అనుకుంటాడు. అంటే ఎందుకని ఇది అంటే ఆత్మజ్ఞానం లేకపోవడం చేత ఎవరికి వాడు ఏమనుకుంటున్నాడు? ఇదే జీవితం అనుకుంటున్నాడు, తర్వాత ఇంకా ఉంది కొనసాగింపు అనేది తెలియటంలా. కాబట్టి ఇక్కడ చెప్తున్నారు, సురాపానశాలలను అనుమతించుచునే. చూడండి, సురాపానశాలలు అంటే ఏమిటి? బార్లు ఇవన్నీ ఉన్నాయి కదా, వాటికి పర్మిషన్లు ఇస్తూనే అధర్మ కార్యములను నిరోధించుట పాలకులకు ఎన్నడూనూ సాధ్యము కాదు. చూడండి, ఒక పక్కన నువ్వే లైసెన్సులు ఇస్తున్నావు అడ్డమైనవన్నీ తయారు చేయడానికి, నువ్వు ఎలా దాన్ని నిరోధిస్తావు? మాదక ద్రవ్యములను మరియు మదిరను విక్రయించు దుకాణములను వారు శీఘ్రముగా మూసివేయవలను. అంతేగాక మత్తు పదార్థ వ్యసనములకు అలవాటు పడిన వారికి మరణదండనము వంటి శిక్షణ సైతము విధించవలసి ఉన్నది. అలా అయితే మొత్తం ప్రభుత్వ అధికారులందరినీ మూసేయాల్సి వస్తుంది ముందు. ఎందుకంటే ఇక్కడ చెప్తున్నారు,
మాదక ద్రవ్య వ్యసనములకు చూడండి, మత్తు పదార్థ వ్యసనములకు అలవాటు పడిన వారికి మరణదండనము వంటి శిక్షణ సైతము విధించవలసి ఉన్నదట. అలా అయితే ముందు వరుసగా మొత్తం రాజకీయ నాయకులను అందరినీ ముందు వరుసగా నుంచోబెట్టాలి. చూడండి, ఒకసారి ఎవరు జైల్ సింగ్ అని చెప్పి ఒక అతను ఉండేవాడు. ఇందిరాగాంధీ హయాంలో అతన్ని రాష్ట్రపతిగా విధించారనమాట. అతను ఎక్కడో ఒక టీవీ ఇంటర్వ్యూలో దేశం బాగుపడాలంటే ఏం చేయాలని ప్రశ్న వేస్తే ఆయన ఏమని చెప్పాడంటే, దేశంలో ఉన్నటువంటి రాజకీయ నాయకులందరినీ వరుసగా నిలబెట్టి వెనక్కి నుంచోమని చెప్పి అందరినీ కాల్చిపడేయాలని చెప్పాను. అయితే మీరు ఈ విషయం చెప్పినట్టుగా మేము టీవీలో చెప్తాం, చెప్పుకోండి నేను అనలేదంటాను అన్నాడంట. చూడండి, చెప్పుకోండి నేను అనలేదంటాను, నాకేం తెలియదు అంటాను నేను. అది పరిస్థితి. కాబట్టి మహారథుడైన పరీక్షిత్తు ఇచ్చట ప్రదర్శించినట్లుగా కలిపురుషుని కర్మలను నిగ్రహించుటకు అది ఏ మార్గమై ఉన్నది. కానీ ప్రభుత్వం ఆ పని చేస్తుందా? ఎంత దారుణమైనటువంటి పాపకార్యాలు చేసినా ఎవరికీ మరణదండన వేయరు. మరణదండన వెయ్యాలనే చట్టాన్ని తీసుకురారు. ఎందుకంటే వాళ్ళ భయం, ముందు నేనే పడతాను అందులో అని చెప్పి. చూడండి, మీరు చూడండి, ఎందుకని ఇంత దారుణమైనవి జరిగినా రాజకీయ నాయకులు స్పందించారంటే వాళ్ళకి తెలుసు ఒకవేళ ఆ చట్టాలు వస్తే ముందు బలైపోయేది మనమే అని చెప్పి. ఇంకా రాజ్యం ఎలా బాగుపడుతుంది? బాగుపడే అవకాశమే లేదు. అందుకే ఏం చెప్పారంటే కలియుగంలో భగవంతుడు ఒక్కడే దిక్కు అన్నమాట. ఎవడో రక్షించలేడు. ప్రభుత్వాలు రక్షించవు, జర్నలిస్టులు రక్షించరు, వైద్యులు రక్షించరు, ఎవడో రక్షించేవాళ్ళు లేడు. ఏకైక నాథుడు ఏమిటంటే భగవంతుడే. అందుకే కలియుగంలో చెప్పారు, ఏమన్నారు? హరేర్నామ 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 ఇవ కేవలం కలవు నాస్తి ఏవ గతిరన్యథ. కాబట్టి ఎవరైతే దీన్ని స్వీకరిస్తారో వాడి వరకు రక్షణ వస్తుంది, పక్కవాడి సంగతి ఏమిటనేది తర్వాత. కాబట్టి ఈ విధంగా దీన్ని ప్రచారం చేయడం వల్ల భాగవత ధర్మాన్ని ఎంతమంది ఎక్కువగా దీన్ని స్వీకరిస్తే అప్పుడు సమాజంలో పరివర్తన తీసుకురొచ్చి మళ్ళీ మనం పూర్వం ఉన్నటువంటి వర్ణాశ్రమ వ్యవస్థకి మనం తీసుకువెళ్ళొచ్చు అనమాట. కానీ అది జరగాలంటే ముందు జనులందరూ కూడా ఈ భాగవత ధర్మం గురించిన అవగాహన తెలుసుకోవాలి. అందుకే ప్రతి ఒక్కరికి కూడా ఈ భగవద్గీత భాగవత జ్ఞానం అనేది ప్రచారం చేయాలి. లేకపోతే ఆనందంగా ఉండేటువంటి అవకాశం లేనే లేదనమాట. హరే కృష్ణ. ఏమైనా ప్రశ్నలు సూచనలు ఉంటే చెప్పండి. యుగధర్మం అనేది అవును, ప్రస్తుతం మనం ఉన్నటువంటి భూమి వరకే యుగధర్మం ప్రస్తుతం, అర్థమవుతుంది కదా. అయితే మన పురాణాల్లో చూస్తే అనేక బ్రహ్మాండాలు ఉన్నాయి. అనేక బ్రహ్మాండాల్లో అనేక అసంఖ్యాకమైనటువంటి జీవులు ఉన్నారు. కానీ మనం చూస్తే ఏ యుగంలో ఎక్కడైనా ఏ బ్రహ్మాండంలో చూసినా అన్నిటికంటే సరళమైన విధానం అందరూ కూడా ఆచరించేది ఏమిటంటే శ్రవణం కీర్తనం. అంటే మనకి భాగవతంలో వేరే విధానాల ద్వారా కూడా పరిపూర్ణత సాధించిన వాళ్ళ గురించి ఉన్నాయి. శ్రవణం కీర్తనం విష్ణోహో స్మరణం అర్చనం వందనం పాదసేవనం, ఇలా అనేక రకాల ప్రక్రియలు ఉన్నాయి. కానీ ఏ ప్రక్రియ అయినా ప్రారంభమయ్యేది మాత్రం శ్రవణం కీర్తనంతో. అంటే ఇప్పుడు ఉదాహరణకి మనం చూస్తే శ్రవణం చేయడం ద్వారా, భగవంతుడి గురించి శ్రవణం చేయడం ద్వారా పరీక్షిత్ మహారాజు ఆయన విజయం సాధించాడు. భగవంతుడి గురించి కీర్తన చేయడం ద్వారా సుఖదేవ గోస్వామి విజయం సాధించాడు. ప్రహ్లాదుడు స్మరించడం ద్వారా పెర్ఫెక్ట్నెస్ సాధించాడు. లక్ష్మీదేవి పాదసేవనం ద్వారా, అక్రూరుడు వందనం చేయడం ద్వారా, హనుమంతుడు దాస్యం చేయడం ద్వారా, అర్జునుడు భగవంతుడితో స్నేహం చేయడం ద్వారా, బలి మహారాజు పూర్తిగా ఆత్మసమర్పణం చేసుకున్నాడు. ఇలా అనేక రకాల విధానాలు ఉన్నాయి. కానీ ఏ విధానానికైనా సరే నాంది ఏమిటంటే శ్రవణం కీర్తనమే. అందుకే కలియుగంలో అత్యంత సులభమైన ప్రక్రియ ఏమిటంటే అందరికీ వీలయ్యే ప్రక్రియ కలియుగంలో ఇవ్వడం జరిగింది అనమాట. ఏమైనా ప్రశ్నలు ఉన్నాయి? గ్రంథరాజ్ శ్రీమద్ భాగవతం కీ జయ. జగద్గురు శ్రీల ప్రభుపాద్ కీ జయ. వాంఛా కల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యేవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. सकलन गुणार्णवश वन्दे गुरश्री चरणारविन्दम्.